మొట్టమొదట వచ్చేసి ఒక సిట్టింగ్ ఉండేటటువంటి ఒక బొమ్మను గీయాలనుకున్నప్పుడు మనం ఏమేం పద్ధతులు పాటించాలి, ఎట్లా పాటించాలి అనేటటువంటిది నేను ఒక 3 స్టేజ్ల్లో ఎట్లా దాన్ని మనము ఒక మంచి బొమ్మ మాదిరిగా ఏ విధంగా వేయాలి అనేటటువంటిది నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మనము ఒక మొత్తం అంతా ఆకారాన్ని ఒక రౌండ్ షేప్లో మనము గీసుకోవాలి. గైడ్ లైన్స్గా మనకు ఒక రౌండ్ షేప్లో గీసుకోవాలి. ఒక సిట్టింగ్ ఉండేటటువంటి ఒక చిన్న పాప అని నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనము పాప యొక్క హెడ్ ఏ విధంగా ఉంది అనేటటువంటిది ఒక రౌండ్ రూపంలో మనము గీస్తాం అన్నమాట. ఈ రౌండ్ అనేటటువంటిది నీట్గా మనము ఒక పద్ధతి ప్రకారం వేసుకోవాలి. తర్వాత పాప యొక్క బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అనేటటువంటిది మనము చూసుకోవాలి. బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు నేను ఒక షేప్లో దీన్ని గీసి మీకు చూపిస్తాను. ఒక షేప్, ఒక చిన్న షేప్ మాదిరిగా వచ్చేట్టుగా చూపిస్తున్నాం. తర్వాత మనకు తర్వాత ఈ తలలో ఎంతవరకు ఆ పాప చూస్తూ ఉంది అనేటటువంటిది మనము ఒక చిన్న షేప్ మాదిరిగా తీసుకున్నాం. తర్వాత ఐస్ ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తాయి అనేటటువంటిది ఒక చిన్న గైడ్ లైన్స్ మాదిరిగా తీసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న నోస్ ఏ విధంగా ఎంతవరకు వస్తుంది అనేటటువంటిది ఒక చిన్న లైన్ ద్వారా మనము తీసుకున్నాం. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఒక యాక్చువల్గా ఈ పాప వచ్చేసి ఒక కూర్చొని ఏదైనా రాస్తూ ఉన్నట్టుగా రాస్తున్నట్టుగా తను బొమ్మ వేస్తున్నట్టుగా ఇప్పుడు మనం ఏ విధంగా బొమ్మ వేస్తున్నామో అదే విధంగా ఆ పాప కూడా బొమ్మ వేస్తున్నట్టుగా గీయాలనుకున్నాము. దీన్ని మనము ఫస్ట్ హెడ్ కింద ఒక సర్కిల్ గీసుకున్నాము, ఎలిప్స్ మాదిరిగా, కోడిగుడ్డు ఆకారం మాదిరిగా. అదేవిధంగా బాడీ స్ట్రక్చర్ కూడా ఒక రౌండ్ షేప్లో గీసుకున్నాం ఉంటాం. తర్వాత ఇక్కడ మనకు ఒక హ్యాండ్కి ఒక ఎలిప్ మాదిరిగా, తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక ఎలిప్ మాదిరిగా గీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఒక హ్యాండ్ మనకు ఇక్కడ పెట్టుకున్నట్టుగా ఒక హ్యాండ్ను డెవలప్ చేస్తున్నాం. తర్వాత ఈ హ్యాండ్ ఈ విధంగా ఇక్కడ మనకు ఈ చెయ్యి ఉంది కదా, పాదం మాదిరిగా ఉండేటటువంటిది ఇది ఒక చిన్న సర్కిల్ ద్వారా డెవలప్ చేస్తాం. అంటే టోటల్గా మనకు ఎన్ని ఎలిప్స్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఒక ఎలిప్ ఆకారంలో ఉంది. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మరి 3 పార్ట్స్గా డివైడ్ చేసేసి, ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేసి, ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ విధంగా మనము చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఏదైనా ఒక పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ ఒక బొమ్మ వేసుకున్నట్టుగా మనము, తర్వాత పాప మనకు కూర్చున్నట్టుగా ఒక స్టాండింగ్ దీంట్లో ఉన్నట్టుగా మనము గీయాలనుకో. ఇట్లా మనము అంటే ఒక టేబుల్ మాదిరి అనమాట, ఒక టేబుల్ మాదిరి కూర్చున్నట్టుగా మనము గీస్తున్నాం అనమాట. ఇది మనకు ఫస్ట్ స్టేజ్లో వచ్చేటటువంటి పద్ధతి అనమాట. ఇప్పుడు ఎట్లా అనేటటువంటిది ఇంకోసారి మనకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనము ఒక కోడిగుడ్డు ఆకారంలో తలకు గీసుకోవాలి, తల ఆకారాన్ని గీసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి దీని తలను మనము ఒక హెడ్ వర్క్ అంటే ఒక హెయిర్స్ డెవలప్ చేసుకోవడానికి మనం ఇంత భాగం తీసుకుంటాము. తర్వాత ఇక్కడ మనము ఐస్ డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ వరకు గైడ్ లైన్ తీసుకున్నాము. ఇక్కడ మౌత్ నోస్ ని డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ వరకు తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ ఆకారం తీసుకున్నాం కదా, ఆ ఆకారంలో మనకు ఇక్కడ కుడి చేయి భాగాన్ని మనము ఇంతవరకు ఒక ఎలిప్ ఆకారంలో గీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మోచే వరకు ఇక్కడ గీసుకున్నాము. తర్వాత ఇక్కడ వరకు ఇక్కడ గీసుకున్నాం అనమాట. తర్వాత అదేవిధంగా ఎడమ చేయి కూడా
ఇట్లా టేబుల్ మీద పెట్టినట్టుగా మనము ఇక్కడ ఒక ఎలిప్ ఆకారంలో గీసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ మోచి కాట్ నుంచి మళ్ళా ఇక్కడ మణికట్టు వరకు ఇక్కడ ఒక ఆకారాన్ని గీసుకున్నాము. అదేవిధంగా మనకు అరిచేయి ఉండేటటువంటి చేతిని ఏళ్లతో సహా మనము ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్లో గీసుకోవాలి. మనకు ఫస్ట్ స్టేజ్లో ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఇది వచ్చిన తర్వాతే మన బొమ్మ యొక్క స్ట్రక్చర్ ఎంతెంత ఇవ్వాలా అనేటటువంటిది మనకు ఐడియా వస్తుంది అనమాట. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా ఒక హ్యూమన్ డ్రాయింగ్లో మన హెడ్ కానీ బాడీ కానీ మెమొరీగా డెవలప్ చేసుకోవాలంటే చూసి కాకోకుండా చూడకోకుండా ఎట్లా డెవలప్ చేసుకోవాలా, ఎట్లా ఐడియా రావాలా, స్ట్రక్చర్ అనేటటువంటిది ఏ విధంగా రావాలా అనేటటువంటిది మీకు ఈ 3 పద్ధతుల ద్వారా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫైనల్గా మనకు షేడ్స్తో ఫైనల్ స్టేజ్ అనేటటువంటిది వస్తుందన్నమాట. ఇది మనకు ఫస్ట్ స్టేజ్. ఇది బాగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా ఫర్దర్గా మంచి మంచి బొమ్మలు నేను వేసి చూపిస్తాను మీకు.